గంజాయికి బానిసై వేధిస్తున్నారని కొడుకును చంపిన తండ్రి నరికేసిన గొడ్డలతో వెళ్లి పోలీసులకు సరెండర్. నిజామాబాద్ జిల్లా నల్లవెల్లిలో ఘటన. దారుణమైన ఘటన ఇది. గంజాయి మత్తుకు బానిసగా మారి ఇంట్లో వాళ్ళను వేధిస్తున్న కొడుకును తండ్రి గొడ్డలతో నరికి చంపేశాడు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం నల్లవెల్లిలో గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది. వ్యవసాయం చేసుకునే కొత్తగొల్ల కిషన్, లక్ష్మీ దంపతులకు ఇద్దరు కొడుకులున్నారు. పెద్ద కొడుకు భానుచందర్ ప్రైవేట్ బస్ కండక్టర్ పనిచేస్తుండగా, చిన్న కొడుకు కొత్తగొల్ల భానుప్రకాష్ గంజాయికి అలవాటు పడి ఖాళీగా ఉంటున్నాడు. సో, ఇట్లాంటి సమస్య ఈరోజు గ్రామాల్లో ఏ గ్రామానికి వెళ్ళినా ఉన్నది. చిన్న చిన్న పిల్లలు వాళ్ళకు కనీసం వాళ్ళ స్టడీ మీద కాన్సంట్రేట్ చేయకుండా ఇంటర్మీడియేట్ వరకు చదివితే ఎక్కువ. ఇంటర్మీడియేట్ లోపే వాళ్ళు స్టడీ మానేసి ఫ్రెండ్‌షిప్‌లని, ఎట్లాగో గంజాయి అని, మందని, మద్యం అని ఇట్లాగ వాళ్ళ భవిష్యత్తును మొత్తం నాశనం చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సో, ఇప్పుడు ఇట్లాంటి ఒక్క భానుప్రకాషే కాదు, గ్రామాల్లో చాలామంది ఇట్లా తయారవుతా ఉన్నారు. ఈ సంస్కృతి అనేది, ఈ కల్చర్ కొనసాగుతున్న పరిస్థితి. దీని మీద ప్రభుత్వం కొద్దిగా సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. గ్రామాల్లో ఎక్కడ పడితే అక్కడ గంజాయి లభిస్తా ఉన్నది. మన పోలీస్ యంత్రాంగం కావచ్చు, అట్లాగే ప్రభుత్వం కావచ్చు, ప్రభుత్వం నిఘా వర్గాలు కావచ్చు, ఏం చేస్తున్నాయి అనేది ఎవరికీ అంతుపట్టని విషయంగా మారిపోయింది. సో, తండ్రే చంపిండు. వీని వేధింపులు భరించలేక గంజాయి తాగిన తర్వాత వాడు మనిషిగా ఉండడు. వాడు ఏం చేస్తాడో వానికే అర్థం కాదు. సో, హైదరాబాద్‌లో చాలా బస్తీల్లో ఇట్లాంటి గ్యాంగులు తయారవుతా ఉన్నాయి. చప్రీ గ్యాంగులు అంటారు వాటిని. ఈ చప్రీ గ్యాంగులతోని పెద్ద తలనొప్పిగా మారింది. వాళ్ళు ఈ నలుగురు, ఐదుగురు కావచ్చు, 10 మంది కావచ్చు, వీళ్ళంతా ఒక గుంపుగా మారి గంజాయి తెచ్చుకొని ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, ఎట్లా తీసుకోవాలి అనేది ఈ కల్చర్‌ని ఇంకా పెంచుకుంటూ పోతా ఉన్నారు తప్పితే ఈ కల్చర్ తగ్గడం లేదు. దీని మీద ప్రభుత్వం సీరియస్‌గా యాక్షన్ తీసుకుంటే తప్ప ఇట్లాంటి యువత భవిష్యత్తు నాశనం కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సిందే. సో, తండ్రే చంపిన పరిస్థితి వచ్చిందంటే ఇక చూడండి, వాడు గంజాయికి అలవాటు 23 ఏండ్ల వయసు, ఇంటర్మీడియేట్, డిగ్రీ చదువుకునే ఏజ్‌లో గంజాయికి అలవాటు పడి ఇంట్లో వాళ్ళని వేధించడం, చుట్టుపక్క వాళ్ళను వాళ్ళతో వీళ్ళతో గొడవలు పెట్టుకొని ఇంటికి తలనొప్పి తేవడం. సో, ఇదంతా భరించలేక తండ్రి చంపినట. ఇట్లాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు అంటే ప్రభుత్వం వెంటనే స్పందించాలి. పోలీస్ శాఖ కూడా అప్రమత్తంగా మారాలి. కౌన్సెలింగ్‌లు పెట్టాలి. గ్రామాల్లో ఏం జరుగుతుంది? ఎవరు ఎటు పోతా ఉన్నారు? ఖాళీగా ఎవరు ఉంటున్నారు? అటు చదువుకోకుండా, ఇటు పనికి వెళ్ళకుండా ఖాళీగా ఎవరు ఉంటున్నారు? ఎక్కడెక్కడ ఉంటున్నారు? వాళ్ళు ఏం చేస్తున్నారు? దాని మీద ఒక నిఘా వ్యవస్థ ఉంటే ఇట్లాంటివి జరగకుండా ఉండడానికి అవకాశం ఉంది.